అందరికీ నమస్కారం. మే 3 నుండి మే 9 వరకు వార ఫలాలు చూద్దాం. మేషరాశి. ఈ వారం ప్రారంభంలో తొందరపాటు తగ్గించి నిదానంగా వ్యవహరించడం చాలా అవసరం. పని చేయాలనే ఉత్సాహం ఉంటుంది, కానీ అదే ఉత్సాహం ఆవేశంగా మారితే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కుజ ప్రభావం వల్ల ఈ వారం మీలో ముందుకు వెళ్లాలనే వేగం ఉంటుంది. అందుకే నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి అడుగు వేయడం మంచిది. ఉద్యోగంలో మీకు అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేస్తే పైవారి నమ్మకం పెరుగుతుంది. పైవారు ఇచ్చే సూచన మొదట కఠినంగా అనిపించినా దానిలో మీ పనికి ఉపయోగపడే విషయం ఉండొచ్చు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఖర్చు, లాభం, సమయం 3 విషయాలు స్పష్టంగా చూసుకోవాలి. డబ్బు విషయంలో చేతికి వచ్చిన మొత్తాన్ని వెంటనే ఖర్చు చేయకుండా అవసరమైన వాటికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వండి. రుణం తీసుకోవాలి అనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇంటి విషయాల్లో నిదానంగా మాట్లాడితే అపార్థాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. పోటీ లేదా శత్రు బాధల విషయంలో కోపంతో స్పందించకుండా మీ పని మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్య విషయంలో తలనొప్పి, నిద్రలోపాన్ని తేలికగా తీసుకోకండి. మంగళవారం హనుమంతుడిని స్మరించి హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం మంచిది. వృషభ రాశి. ఈ వారం కుటుంబం, డబ్బు, సౌఖ్యం, పాత బాకీలు, సంబంధాల విషయంలో స్పష్టత అవసరమయ్యే వారం. మీరు స్థిరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది, కానీ ప్రతి విషయం నిదానంగా తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. శుక్ర ప్రభావం వల్ల కుటుంబ అవసరాలకు ఖర్చులు ప్రధానంగా కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరును నిలకడగా ఉంచితే మంచి స్పందన పొందగలరు. వ్యాపారంలో కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా ఉండాలి. ఏ ఒప్పందం అయినా మాట మీద వదిలేయకుండా రాసి పెట్టుకోవడం మంచిది. ఆర్థికంగా పాత బాకీలు, డబ్బు లావాదేవీలను ఒకసారి సరి చూసుకోవాలి. ఎవరికెంత ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఎంత రావాలి, ఏ చెల్లింపు ముందుగా చేయాలి అన్నది స్పష్టంగా తెలుసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. చిన్న మొత్తమైన పాత బాకీ తగ్గించే దిశగా అడుగు వేస్తే మానసికంగా తేలికగా అనిపిస్తుంది. కుటుంబ విషయంలో ఇంటి ఖర్చులు, అవసరాల గురించి మాట్లాడాల్సి రావచ్చు. ఆ సమయంలో ఎవరి మాటనైనా పూర్తిగా విన్న తర్వాతనే స్పందించండి. ఆరోగ్య విషయంలో గొంతు, కడుపు, ఆహారపు అలవాట్లపై జాగ్రత్త అవసరం. పోటీ విషయాల్లో నేరుగా గొడవకు వెళ్లకుండా ఓపికగా వ్యవహరిస్తే మీరు నిలబడగలరు. శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, ఆర్థిక పరిస్థితి స్థిరత్వంగా ఉండొచ్చు. మిథున రాశి. ఈ వారం పని, సమాచారం, పరిచయాలు, ఆరోగ్యం అన్నీ ఒకేసారి ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీకు మంచి అవకాశాలు కనిపిస్తాయి, కానీ మాటలతో సమయం వృధా చేయకుండా పని పూర్తి చేయడం పైనే దృష్టి పెట్టడం మంచిది. బుధ ప్రభావం వల్ల ఫోన్ కాల్స్, డాక్యుమెంట్స్, మెసేజ్లు, చర్చలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగొచ్చు. ఒకేసారి చాలా పనులు పెట్టుకోవడం కంటే ఒక పని పూర్తయ్యాక ఇంకో పనికి వెళ్ళటం మంచిది. మీరు చెప్పే విషయం లేదా పంపే సమాచారంలో తప్పులు లేకుండా ముందే సరిచూసుకుంటే అపార్థాలు తగ్గుతాయి. వ్యాపారంలో విచారణలు రావచ్చు. వెంటనే ఒప్పందం అవుతుందని అనుకోకుండా తదుపరి సంప్రదింపులు బాగా చేయాలి. పేమెంట్, ఆర్డర్ డెలివరీ గురించి మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్పడం మంచిది. డబ్బు విషయంలో ఈ వారం చిన్న ఖర్చులను కూడా గమనించుకోవాలి. రుణబాధలు ఉన్నవారు చెల్లింపు తేదీ మిస్ కాకుండా ముందుగానే ఫోన్ చేసుకోవడం మంచిది. పనిచేసే చోట రాజకీయాలు ఉన్నా మీరు ప్రశాంతంగా ఉంటే చివరికి పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇంటి విషయాలు లేదా బంధువులతో చిన్న మాట తేడా వచ్చినా మీరు నిదానంగా మాట్లాడితే విషయం సర్దుకునే అవకాశం ఉంది.
ఆరోగ్య విషయంలో ఆమ్లత్వం, నిద్ర, ఒత్తిడి, తినే ఆహారపు అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి. బుధవారం శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన మనసుకు ప్రశాంతత, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కొత్త ఆలోచనలు, పిల్లల చదువు, కుటుంబ బాధ్యతలు, సృజనాత్మక పనులు ప్రధానంగా కనిపిస్తాయి. మీకు వచ్చిన కొత్త ఆలోచనను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే తర్వాత మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంది. చంద్ర ప్రభావం వల్ల ఈ వారం భావోద్వేగాలు కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. అందుకే చిన్న విషయాన్ని మనసులో ఎక్కువగా పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త ఆలోచన వచ్చినా వెంటనే పెద్దగా ప్రారంభించకుండా ముందుగా చిన్నగా పరీక్షగా చేయటం మంచిది. కంటెంట్, విద్య, ప్రణాళిక, సమాచారం సంబంధించిన పని రంగాల్లో ఉన్నవారికి ఈ వారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థికంగా ఇంటి అవసరాలు, కుటుంబ ఖర్చులు ముందుకు రావచ్చు. బాకీ ఉన్నవారు కొత్త రుణం తీసుకోవడం కంటే ముందుగా పాత బాకీలను ఎలా తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకోవడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వెంటనే నిర్ణయం తీసుకోకుండా పెట్టిన పెట్టుబడి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో చూసుకోవాలి. కుటుంబ విషయాలలో కోపంగా కాకుండా మృదువుగా మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది. పిల్లల చదువు, ఆరోగ్యం, వారి చిన్న చిన్న అవసరాల విషయంలో శ్రద్ధ అవసరం. ఆరోగ్య విషయంలో ఛాతీ, కడుపు, నీరు తాగడం, విశ్రాంతి మీద జాగ్రత్తగా ఉండాలి. సోమవారం రోజు మహాశివుడికి అభిషేకం చేయడం లేదా స్వామివారిని స్మరించుకోవడం వల్ల మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. సింహ రాశి. ఈ వారం ఇల్లు, బాధ్యతలు, పని పట్ల పట్టుదల, మీ మీద ఉన్న నమ్మకం ప్రధానంగా కనిపిస్తాయి. బయటకు మీరు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సూర్య ప్రభావం వల్ల ఈ వారం గౌరవం, బాధ్యత, ఆత్మవిశ్వాసం విషయాలు ముఖ్యంగా ఉంటాయి. మీకు అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేస్తే ఉద్యోగంలో మీపై నమ్మకం పెరుగుతుంది. మీ పై అధికారులు మీ పనితీరును గమనించే అవకాశం ఉంది. అందుకే మాట కంటే పని ద్వారా మంచి అభిప్రాయం ఇవ్వటం మంచిది. వ్యాపారంలో దుకాణం, కార్యాలయం, సిబ్బంది, వాహనం, పనిముట్లు, ఆస్తి వంటి విషయాల్లో నిర్ణయాలు రావచ్చు. కొనుగోలు లేదా మరమ్మత్తు పనుల్లో తొందరపడకుండా ధర, అవసరం, నాణ్యత అన్నీ చూసుకోవడం మంచిది. డబ్బు విషయంలో ఇంటి అవసరాలు లేదా వాహన సంబంధిత ఖర్చులు రావచ్చు. పేమెంట్ చేయడానికి ముందు అవసరం ఉన్నదా లేదా అన్నది 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. కుటుంబంలో మీ నిర్ణయం చెప్పాల్సి రావచ్చు. ఆ సమయంలో అహంకారం కంటే ఆచరణాత్మకంగా ఆలోచిస్తే అందరూ అంగీకరించే అవకాశం ఉంది. పోటీ విషయాల్లో మీరు నిలబడగలరు. ఆరోగ్య విషయంలో నడుం నొప్పి, వేడి, రక్తపోటు, అలసట మీద జాగ్రత్త అవసరం. ఆదివారం సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయం చదవడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కన్యా రాశి. ఈ వారం సమాచారం సేకరించడం, పేపర్ వర్క్, ఫోన్ కాల్స్, చిన్న ప్రయాణాలు, ముందస్తు ప్రణాళికలు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఏ పనిలోనైనా పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. బుధ ప్రభావం వల్ల మాట, లెక్క, వివరాలు, పత్రాలు ఇలాంటి విషయాలలో మీపై దృష్టి ఉంటుంది. ఉద్యోగంలో నివేదికలు, ఈమెయిల్స్, బిల్లులు, రికార్డులు వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న తప్పు తర్వాత పెద్ద సవరణగా మారకుండా మొదట్లోనే చెక్ చేసుకోవడం మంచిది. మీరు పంపే సందేశం లేదా చెప్పే సమాచారం స్పష్టంగా ఉండాలి. వ్యాపారంలో విచారణలు, తదుపరి సంప్రదింపులు, దగ్గర ప్రయాణాల ద్వారా ఉపయోగం కలిగే అవకాశం ఉంది. కానీ ప్రతి కాల్ నుంచి వెంటనే లాభం వస్తుందని అనుకోకుండా సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. డబ్బు విషయంలో పెద్ద లాభం కంటే చిన్న చిన్న ఆదాయాలు మరియు ఖర్చులను సరిగా నిర్వర్తించడం ముఖ్యం. ముఖ్యంగా రుణబాధలు ఉన్నవారు చెల్లింపు తేదీ,
వడ్డీ, మిగిలిన మొత్తాలను ఒకసారి సరిచూసుకొని చెల్లింపులు చేసుకోవడం మంచిది. కుటుంబంలో బంధువులతో మాట్లాడేటప్పుడు అపార్థాలు కనిపిస్తే మరోసారి అడిగి స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో భుజాలు, చేతులు, నరాల ఒత్తిడి, జీర్ణక్రియ మీద జాగ్రత్త అవసరం. బుధవారం పచ్చిపప్పు లేదా పచ్చని పండ్లు దానం చేయడం మంచిది. తులా రాశి. ఈ వారం డబ్బు, కుటుంబ ఖర్చులు, పని ఒత్తిడి, రోజువారీ బాధ్యతలు ప్రధానంగా కనిపిస్తాయి. ఖర్చు చేసే ముందు అవసరం ఉన్నదా లేదా అని 1-2 సార్లు ఆలోచిస్తే డబ్బు నిలబెట్టుకోవడానికి సహాయపడుతుంది. శుక్ర ప్రభావం వల్ల సౌకర్యాలు, కుటుంబ అవసరాలు, రిలేషన్స్ మీద దృష్టి పెరుగుతుంది. ఉద్యోగంలో మాట్లాడే విధానం కంటే ఇచ్చిన పని ఎలా పూర్తి చేస్తారన్నదే విషయం ఎక్కువగా గమనించబడుతుంది. వ్యాపారంలో ముందస్తు చెల్లింపు, పెండింగ్ చెల్లింపులు, సర్దుబాటు లాంటి విషయాలు ముందుకు రావచ్చు. ఆర్థికంగా ఈ వారం ముందుగానే ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. చేతికి వచ్చిన మొత్తాన్ని వెంటనే ఖర్చు చేయకుండా ముందుగా తప్పనిసరి చెల్లింపులు ఏవి, తర్వాత చేయదగిన ఖర్చులు ఏవి అన్నది నిర్ణయించుకోవాలి. బాకీలు ఉన్నవారు కొత్త బాధ్యత తీసుకునే ముందు పాత చెల్లింపులను తగ్గించే మార్గం చూడాలి. కుటుంబ ఖర్చులు, ఇంటి అవసరాల విషయంలో స్పష్టంగా మాట్లాడితే మీ మాటకు ఇంట్లో మంచి స్పందన రావచ్చు. శత్రు బాధలు లేదా పోటీ పరిస్థితులు ఉన్నా నేరుగా వాదనకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో గొంతు, తలనొప్పి, ఆహారపు అలవాట్లు, శరీర అలసటపై శ్రద్ధ అవసరం. శుక్రవారం అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజించడం వలన కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ వారం మీ మీద బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొదట్లో ఒత్తిడి ఎక్కువగా అనిపించినా మీరు క్రమశిక్షణగా ఉంటే వారం చివరికి మీ మీద నియంత్రణ వస్తుంది. కుజ ప్రభావం వల్ల పని వేగంగా చేయాలనే తపన ఉంటుంది. కానీ అదే వేగం కోపంగా, అసహనంగా మారకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో పని భారం పెరిగినా మీరు పట్టుదలగా చేస్తే పనిని పూర్తి చేయగలుగుతారు. మీ పని గురించి ఎవరి మీద మీరు పూర్తిగా ఆధారపడకుండా ఒకసారి మీరు స్వయంగా చూసుకోవడం మంచిది. వ్యాపారంలో సిబ్బంది, భాగస్వామి, డెలివరీ, సరుకు నిల్వ వంటి విషయాల్లో తదుపరి సంప్రదింపులు అవసరం. చూడకుండా వదిలేస్తే సరిపోతుంది అనే ధోరణి ఈ వారం మంచిది కాదు. డబ్బు విషయంలో కుటుంబ అవసరాలు, వ్యక్తిగత ఖర్చులు రావచ్చు. బాకీలు ఉన్నవారు ఎవరికెంత ఇవ్వాలి, ఎప్పుడు చెల్లించాలి అన్నది స్పష్టంగా రాసిపెట్టుకోవడం మంచిది. కుటుంబంలో మీరు ఎక్కువగా గంభీరంగా కనిపించే అవకాశం ఉంది. కొంచెం మృదువుగా మాట్లాడితే దగ్గరి వాళ్ళు బాగా స్పందిస్తారు. శత్రు బాధలు ఉన్నా మీరు ధైర్యంగా నిలబడగలరు. ఆరోగ్య విషయంలో నిద్ర, మానసిక ఒత్తిడి, కడుపు, వేడి సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని స్మరించడం మంచిది. ధనుస్సు రాశి. ఈ వారం మొదట్లో ఖర్చులు, నిద్ర, ఆలోచనలు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కానీ వారం మధ్యలో నుంచి మీలో ధైర్యం పెరిగి పనులను మళ్లీ క్రమపద్ధతిలో పెట్టుకునే సూచనలు ఉన్నాయి. గురు ప్రభావం వల్ల ఆలోచనలకు దిశ, సలహా నేర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీరు చేసిన పాత పని మీద అభిప్రాయం రావచ్చు. దాన్ని విమర్శగా తీసుకోకుండా మెరుగుదల సూచనగా తీసుకుంటే మీకే లాభం ఉంటుంది. వ్యాపారంలో ఖాతాలు, సరఫరాదారులు, పెండింగ్ బిల్లులు గురించి మాట్లాడాల్సి రావచ్చు. డబ్బు విషయంలో మొదటి భాగంలో ఖర్చులు అనిపించినా తర్వాత లెక్క సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ లెక్క అంటే పాత బాకీలు, రావాల్సినవి, చెల్లించాల్సినవి, నెలవారీ ఖర్చుల స్పష్టత. రుణ బాధలు ఉన్నవారు ఒకేసారి అన్నీ తీర్చాలని ఆందోళన పడకుండా చిన్న చిన్న చెల్లింపుల ద్వారా ప్లాన్ చేసుకోవాలి. కుటుంబంలో మీ సలహా అవసరం కావచ్చు,
కానీ ఎక్కువగా ఉపదేశం చేస్తున్నట్లు కాకుండా సులభంగా చెప్పడం మంచిది. ఆరోగ్య విషయంలో నిద్ర, మోకాళ్ల నొప్పి, అలసటపై శ్రద్ధ పెట్టాలి. మీ గురించి ఎవరు ఏం మాట్లాడినా వెంటనే స్పందించకుండా మీ పని మీద దృష్టి పెట్టుకోవడం మంచిది. గురువారం పసుపు లేదా శనగలు దానం చేయడం వలన గురువు అనుగ్రహం కలుగుతుంది. మకర రాశి. ఈ వారం పరిచయాలు, లాభావకాశాలు, పని మీద పట్టుదల, కుటుంబ స్థిరత్వం ప్రధానంగా కనిపిస్తాయి. మొదట్లో ఎవరో ఒకరి సమాచారం లేదా సహాయం మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల పని నిదానంగా కదిలినా మీరు పట్టుదలగా ఉంటే ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగంలో టీం సహకారం ఉంటుంది, కానీ ప్రతి పని మీద మీరు స్వయంగా తదుపరి సంప్రదింపు చేస్తేనే సకాలంలో పూర్తవుతుంది. వ్యాపారంలో పాత కస్టమర్ లేదా తెలిసిన వ్యక్తి ద్వారా విచారణ రావచ్చు. డబ్బు విషయంలో లాభం వచ్చినా వెంటనే ఖర్చు ఎదురవ్వచ్చు. అందుకే వచ్చిన మొత్తాన్ని ఒకేసారి ఖర్చు చేయకుండా అవసరమైన చెల్లింపులకు వేరుగా పెట్టుకోవాలి. రుణబాధలు ఉన్నవారు చెల్లింపు విషయంలో ప్రణాళిక వేసుకుంటే మీ మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ పని ద్వారా నమ్మకం పెరుగుతుంది. ఇంటి అవసరాలు, వాహనం లేదా ఆస్తి సంబంధిత చిన్న ఖర్చులు రావచ్చు. శత్రుబాధలు పెద్దగా ప్రభావం చూపకపోయినా అవసరం లేని చర్చల్లోకి వెళ్ళకండి. ఆరోగ్య విషయంలో మోకాళ్ళు, నడుం అలసట, నిద్రపై జాగ్రత్త అవసరం. శనివారం నువ్వుల నూనెతో శనీశ్వర స్వామి ముందు దీపం వెలిగించడం మంచిది. కుంభరాశి. ఈ వారం పని, పేరు, కొత్త పరిచయాలు, మాట్లాడి పనులు పూర్తి చేయడం వంటి విషయాలు మీ ముందుకు వస్తాయి. మీరు చెప్పే మాటను ఇతరులు గమనించే అవకాశం ఉంది కాబట్టి మాటల్లో స్పష్టత మరియు పనిలో క్రమం రెండూ అవసరం. రాహు ప్రభావం వల్ల కొత్త ఆలోచనలు, సాంకేతిక భిన్నమైన మార్గాలు ఆకర్షించవచ్చు. ఉద్యోగంలో మీరు ముందుకు వచ్చి ఒక సలహా చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే అతి విశ్వాసం లేకుండా ఆచరణాత్మకంగా చెబితే సహకారం రావచ్చు. చెప్పిన పని సమయానికి పూర్తి చేస్తే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యాపారంలో కస్టమర్లతో మాట్లాడడం, ఫోన్ కాల్స్, చిన్న ప్రయాణాలు లేదా డబ్బు లావాదేవీలపై చర్చలు ఈ వారం మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. సర్దుబాటు అవసరమైతే నిదానంగా మాట్లాడి స్పష్టమైన నిర్ణయానికి రావడం మంచిది. డబ్బు విషయంలో ముందస్తు చెల్లింపు వచ్చినా వెంటనే ఖర్చు పెట్టకుండా అవసరమైన చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వండి. పోటీ పరిస్థితులు ఉన్నా మీరు నిలబడగలరు. మీ గురించి వెనుక నుంచి మాట్లాడే వారిని పట్టించుకోకుండా పని మీద దృష్టి పెట్టడం మంచిది. కుటుంబంలో డబ్బు, ఆస్తి, పిల్లలు లేదా ఇంటి నిర్ణయాల విషయంలో ప్రశాంతంగా మాట్లాడాలి. ఆరోగ్య విషయంలో గొంతు, పళ్ళు, ఆహారపు అలవాట్లు, నిద్రపై జాగ్రత్త అవసరం. శనివారం శనీశ్వరుణ్ణి స్మరించుకోవడం లేదా కాకులకు ఆహారం పెట్టడం మంచిది. అవసరం లేని మాటలు తగ్గించడం కూడా ఈ వారం మీకు మంచి పరిహారంగా పనిచేస్తుంది. మీన రాశి. ఈ వారం పని బాధ్యతలు, డబ్బు ప్రణాళికలు, కుటుంబ సభ్యులకు మీ సహాయం, ఆరోగ్యంపై శ్రద్ధ ఇవి ముఖ్యంగా కనిపిస్తాయి. పని మరియు కుటుంబ బాధ్యతలు ఒకేసారి రావడం వల్ల మొదట్లో మానసిక ఒత్తిడి అనిపించవచ్చు, కానీ వారం చివరకు పరిస్థితి కొంత సర్దుకునే అవకాశం ఉంది. మీ రాశిపై శని మరియు కుజ ప్రభావం ఉండటం వల్ల బాధ్యత, తొందరపాటు, అలసట మూడు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని మీద దృష్టి పెరుగుతుంది. మీ పై అధికారులు లేదా సహోద్యోగులు ఇచ్చే సూచన మొదట కఠినంగా అనిపించినా నిదానంగా ఆలోచిస్తే అది మీకు ఉపయోగపడే సలహాగా మారే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త విచారణ లేదా పాత పని నుంచి ఉపయోగం రావచ్చు, కానీ వెంటనే పెద్ద నిర్ణయం తీసుకోకుండా వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. డబ్బు విషయంలో కుటుంబ అవసరాల కోసం ఖర్చు రావచ్చు. బాకీలు ఉన్నవారు ఒకేసారి అన్ని సర్దుకోవాలని ఒత్తిడి పడకుండా దశల వారీగా తగ్గించే ప్లాన్ చేసుకోవాలి.
కుటుంబంలో మీ సలహా అవసరం అవుతుంది. ఆ సమయంలో ఆగ్రహం కాకుండా ఆప్యాయంగా మాట్లాడితే మీ మాటకు విలువ పెరుగుతుంది. శత్రుబాధలు ఉన్నా మీరు ప్రశాంతంగా ఉంటే అవి బలహీనపడతాయి. ఆరోగ్య విషయంలో తల, ఒత్తిడి, కాళ్ల నొప్పి, వేడి, అలసటను నిర్లక్ష్యం చేయకండి. గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా శ్రీ మహావిష్ణువుని స్మరించడం మంచిది. పసుపు రంగు వస్తువులు లేదా శనగపప్పు దానం చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, మనశ్శాంతి ఉంటుంది. ఇవి ఈ వారం వార ఫలాలు.